ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. నీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పలుకుతున్న మాటని మనకందరికీ సుపరిచితమే. అయితే శ్రమ వస్తుంది, శ్రమలో ప్రతి ఒక్కరము కృంగిపోతాము. శ్రమ కలుగకు నువ్వు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు సరైన మార్గం నడుచున్నాను అని కీర్తనకారుడు చెప్తున్న రీతిగా మన శ్రమల్లోనే కృంగిపోతాము, శ్రమల్లోనే పడిపోతూ ఉంటాము. శ్రమను వచ్చినప్పుడు నిరాశ చెందుతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుని నిందించేవారిగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉంటాము. విశ్వాసంలో వెనుకంజ వేసేవారుగా ఉంటాము. అయితే దేవుడు నీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండు అని భరోసా ఇస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడుకున్నది. అయినప్పటికీ శ్రమను తాడుకొని దేవుని మీద ఆధారపడి ఆ శ్రమల్లో కూడా దేవుని హత్తుకొని మనం జీవించినప్పుడు ఆ శ్రమల నుంచి మనకి విడుదల మాత్రమే కాదు, కానీ మనకి ప్రతిఫలాన్ని కూడా, విజయాన్ని కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడని ప్రభుపేట మనం చేస్తున్నాను. అనేక సందర్భాల్లో ధైర్యం చెడుతుంది. యోబు భక్తుడు చెప్తున్నట్టుగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని వాక్యాన్ని ఎన్నోసార్లు చదువుతాము. కానీ కొంత శ్రమ రాగానే, కొంత ఇబ్బంది రాగానే, కొంత ఇరుకు రాగానే, కొంత చెప్పుకోలేని సమస్యలు చుట్టుముట్టగానే మన ధైర్యాన్ని విడిచిపెడుతున్నామేమో, భయపడుతున్నామేమో, పరిస్థితుల వైపు, మనుషుల వైపు చూచి దేవునికి దూరం అవుతున్నామేమో. అందుకే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు శ్రమ కలుగుతుంది, అయినప్పటికీ నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నేను ధైర్యంతో నింపుతా, నిన్ను నడిపిస్తాను. నువ్వు విజయవంతంగా నీ జీవితాన్ని ముగించాలంటే నా మీద ఆధారపడాల్సిందే, నా దగ్గర మాత్రమే నీకు ధైర్యం దొరుకుతుంది అని ప్రత్యేకంగా దేవుడు మాట్లాడిన అవసరం లేదండి. దేవునితో అవినాభావ సంబంధం కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతి పరిస్థితిలోనూ ధైర్యం తెచ్చుకుంటాడు. ఎగ్జాంపుల్గా చూస్తే దావీదండి. సిక్లగ్లో ఫిలిస్తీన్లు వచ్చి తన యావదాస్తిని, తన భార్య బిడ్డలన్నింటినీ కొల్లబెట్టుకొని పోయినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసాడట, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. సమస్తం కోల్పోయినప్పుడే ధైర్యం చెడతామండి. కానీ దావీదును మనకి ఎగ్జాంపుల్గా ఉంచాడు, మాదిరికరంగా ఉంచాడు. దావీదు వలె మనము ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడి, దేవుని యొద్ద విచారణ చేసి, ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగినట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.